అనగా 6 మెట్లు వరకు నీవు దేవునితో మాట్లాడడం, 7వ మెట్టులో దేవుడు నీతో మాట్లాడడం. మొదటి మెట్టు మనోని దానము కలిగి ఉండాలి అని దైవజనులు రాయించారు. మనోని దానము కుదరాలి అంటే దైవజనులు అన్నారు, మంచి సమయమును ఎన్నుకొనుము అన్నారు. మనోని దానము కుదరాలి అంటే మంచి స్థలమును ఎన్నుకొనుము అన్నారు. మనోని దానము కుదరాలి అంటే వీలు కలిగించుకొనుము అని దైవజనులు అన్నారు. ఎన్ని మారులు ధ్యానములో ఉన్న మనోని దానము కుదరదు. మనోని దానము కుదిరేంత వరకు దేవుని వైపు చూడమన్నారు. ఈ మనోని దానములో మనం చేయవలసిన పనేమిటి అంటే, మొదటిగా నీ పాపములు తలంచుకోవద్దు అన్నారు. మనోని దానములోకి వచ్చిన నీవు నీ కష్టములు తలంచుకోవద్దు అన్నారు. మనోని దానములోనికి వస్తున్న నీవు నీ శరీర బాధ, ఇబ్బందులు తలంచుకోవద్దు అన్నారు. ఎన్ని మారులు ప్రార్థన చేసినా మనోని దానము కుదరడం లేదేమో. ఒక్కసారి దేవా నాకు మనోని దానము కుదించు తండ్రి అని మనం దేవుని వైపు చూద్దాం. ఈ 3 అనగా నీ పాపములు తలంచుకోవద్దు, నీ కష్టములు తలంచుకోవద్దు, నీ శరీర ఇబ్బంది బాధలు తలంచుకోవద్దు. మనోని దానములో క్రీస్తు ప్రభువును మాత్రమే తలంచుకోను అన్నారు దైవజనులు. ఫాదర్ గావదాసయ్య గారు, యేసు ప్రభువును మాత్రమే మనము తలంచుకుందాం. యేసు ప్రభు వారు మత్తయి రాసిన సువార్తలో ఉన్నారు, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుని తండ్రికి నీ విజ్ఞాపన ప్రార్థన చేయుము అన్నారు. మనోని దానము మనమందరం కలిగి ఉండాలి. మనోని దానములో మనం ఎవరిని తలంచుకోవాలి అంటే, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభువుని, పరిశుద్ధ ఆత్మైన తండ్రిని మాత్రమే తలంచుకోమన్నారు. త్రియేక దేవుణ్ణి మాత్రమే తలంచుకుంటే నీకు మనోని దానము కుదురును అన్నారు. మనోని దానము కుదిరిన తర్వాత దైవజనులు చెప్పిన మాట, మా సొంత మాట ఏమి కాదు, నీకు నిజముగా నాకు మనోని దానము కుదిరింది అని నీవు అనుకుంటే, నీవు దేవునితో పలకవలసిన మాట ఏమిటంటే, దేవా నీవే నా తండ్రివి, దేవా నీవే నా పోషకుడవు, దేవా నీవే నా కాపుదల కర్తవు, దేవా నీవే నా రక్షకుడవు, దేవా నీవే నా వైద్యుడవు, నీవే నా సర్వమై ఉన్నావు, నిన్నే పూజించెదను, నిన్నే ధ్యానించెదను అన్నారు. మొదటిగా నీకు మనోని దానము కుదరాలి. మనోని దానము కుదిరిన తర్వాత నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, దేవా నీవే నా పోషకుడువు, నీవే నా వైద్యుడవు, నీవే నా సర్వము, నిన్ను మాత్రమే పూజించెదను, నిన్ను మాత్రమే ధ్యానించెదను అని మనోని దానము కలిగి ఉండాలి. మనోని దానము కలిగిన తర్వాత నీవు చేయవలసిన పని ఏమిటంటే,
నీ పాపములు ఒప్పుకోవాలి. నీ పాపములు మనిషికి దేవునికి మధ్య అడ్డుగా ఉన్నది నీ పాపం. అందుకే దైవజనులు అన్నారు, హృదయవాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదము. హృదయవాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదము. ముదముతో ప్రభుని చూచి ముద్దు పెట్టుకుందాము. ముద్దు పెట్టుకుందాము. ముద్దు పెట్టుకుందాము. దేవారాజా పుత్రులమై మన పాపములు ఒప్పుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చిన మనము మన పాపములు ఒప్పుకుంటాం. అదే దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారు ఆరాధన కార్యక్రమంలో రాశారు, సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు అన్నారు. దైవజనుని మాట ఒక బోధ, దైవజనుని మాట ఒక మారు మనసు, దైవజనుని మాట ఒక పశ్చాత్తాపము. దేవా, మా పాపములు ఒప్పుకుంటే మాకెంతో మేలు అని రాయించారు. దేవా, ఇదిగో తండ్రి, మా పాపములు మేము ఒప్పుకుంటున్నాం. దేవా, మా పాపములు మేము ఒప్పుకుంటున్నాం. దేవా, మా పాపములు మేము ఒప్పుకుంటున్నాం. దేవా అంటూ దైవజనులు మరొక మాట 5 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని తిరిగినా పాపములు ఎంత ఏడ్చినా ఎన్ని తిరిగినా పాపములు ఎంత ఏడ్చినా పుణ్య క్రియలెన్ని చేసిన పుణ్య క్రియలెన్ని చేసిన అన్ని చేసిన క్రీస్తునందు నమ్మిన గాని దేవుని మాట పాటలాగా నువ్వు పాడుకుంటున్నావేమో, ఒకసారి అక్షరముల అర్థము వెతుకు, అక్షరముల అర్థము వెతుకు. ఎన్ని తిరిగినా పోవు పాపములు, ఎంత ఏడ్చినా పోవు, ఎన్ని పుణ్యక్రియలు చేసిన పోవు. కానీ అన్ని చేసిన దేవుడు యందు ఉన్న ఎడలా నీ పాపములు పోవును అన్నారు. దేవా, మా పాపములు మేము మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. దేవా, మా పాపములు ఒప్పుకుంటున్నాం. మా పాపములు క్షమించండి తండ్రి. దేవుడు దయగలిగిన వాడు. దేవుడు క్షమించమని కోరుకుంటే అది ఎలాంటి వారైనా, అందుకే అన్నారు, ఎట్టి వారైనా ఎంతటి వారైనా పట్టి రక్షించుటకే పాత్రుడు తండ్రి నీకు స్తోత్రం అన్నారు. దేవా, మా పాపములు ఒప్పుకుంటున్నాం. దేవా, మూడవది మా తీర్మానం. ఏంటి నీ తీర్మానం? ఒక కుటుంబాన్ని చక్కబెట్టాలంటే ఒక తీర్మానం చూసుకుంటాం. నీ యజమాని బాగోవాలంటే ఒక తీర్మానం తీసుకుంటాం. నీ పిల్లలు బాగోవాలంటే ఒక తీర్మానం తీసుకుంటాం.
నా కుటుంబం క్షేమంగా ఉండాలని ఒక తీర్మానం తీసుకుంటావు. కానీ తల్లి గర్భం ముందు రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరిచితినన్న దేవుడి వద్ద వచ్చిన నీవు నీ తీర్మానం ఏంటి? దైవజ్ఞులు అన్నారు, చెడు మాని వేసేదను అని తీర్మానం చేసుకోమన్నారు, మంచినే చేయదను అని తీర్మానం చేసుకోమన్నారు, కష్టాలలో నిన్ను మాత్రమే స్తుతించదన్నారు. ఎందుకంటే దైవజ్ఞులు అన్నారు, కష్టాల మేఘములు గనక కలడు నీతి సూర్యుడు క్రీస్తు దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు దిగులు పడకు అన్నారు. ఈ కష్టములు చెప్పుకునేది దేవుని యొక్క నా ప్రార్థన చేసేదను దేవా, నిన్ను స్తుతించేదను దేవా అని ప్రార్థన దేవుని ఎదుట మనసు. దేవా నీ సన్నిధికి వస్తూ ఉన్నావు, నా తీర్మానము నా చంద దేవా, ఇదిగో నా రాబడిలో నాకు ఆరోగ్యం క్షేమం కాపుదల భద్రత ఇచ్చావు, అందులో నా తీర్మానము ఒక తీర్మానము దేవుడికి ఇచ్చేది, దేవుడికి చందా అయింది, దేవుడి కానుకై ఉంది, దేవుడికి ఇచ్చేదము అని తీర్మానం. మరొక తీర్మానమే మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుదును అని ఒక తీర్మానం మనం అందరూ చేసుకోవాలి. తీర్మానము చాలా విలువైంది. 4వ మెట్టు సమర్పణ. ఏంటి నీ సమర్పణ? నిన్ను పోషిస్తూ ఉన్నాను యజమానికి నీవు సమస్తము సమర్పించుకొనుచున్నావు. నిన్ను పోషిస్తూ ఉన్న నీ యజమానికి ఏది కావాలో అన్ని నువ్వు ఇచ్చివేస్తూ ఉన్నావు. కానీ దేవుడు మనకి ఇదిగో నేను సమస్త మానవాళి కొరకు, ఒక పరిశుద్ధుడినై ఉన్న నేను సమస్త మానవాళి కొరకు, పాప క్షమాపణ నిమిత్తం కొరకు, లోకములో ఉన్న వారందరి కొరకు నేను ఉచితముగా నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. ఇది సమర్పణ. లోకములో ఎవ్వరూ కూడా మనుషుల కొరకు సమర్పైనట్టు, మనుషుల కొరకు బాధపడినట్టు, మనుషుల కొరకు శ్రమ పడినట్టు ఎప్పుడు లేరు. కానీ యేసు ప్రభువు అంటున్నారు, నేను లోక పాపములను జయించిన కొరకు, నేను సర్వ మానవాళి కొరకు ఉచితముగా నా ప్రాణమును పెట్టుచూ ఉన్నాను. అలాంటి దేవునికి నీ సమర్పణ ఏంటి? నువ్వు చెప్పవలసిన మాట, దేవా నీ చిత్తమే నా చిత్తము కాదు అని నువ్వు చెప్పాలి. నా ఆత్మను, నా మనస్సును, నా శరీరమును, నా కలిమిని, నా లోపమును, నా కోరికలన్నీ మొదలైన వాటన్నిటిని నీకు సమర్పిస్తూ ఉన్నాను అని నువ్వు సమర్పించుకోవాలి. నా ఆత్మను నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా మనసును నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా శరీరము నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా కలిమిని నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా లోపములను నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా కోరికలన్నీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాను అని నువ్వు చెప్పాలి. దేవుని ఎదుట నువ్వు సమర్పణ అవ్వాలి. అందుకే దైవజనులు ఉన్నారు, ఇదేనా నీ సమర్పణ, ఇదేనా నీ సమర్పణ, ఇదేనా నీ సమర్పణ అన్నారు. సమర్పించుకున్న నీవు 5వ మెట్టు అంశ ప్రార్థన. ఈ మెట్టు చాలా విలువైంది. నీవు ఇప్పుడు దాకా అడగలేదు. ఒక్కసారి నువ్వు మోకరించి మెట్లు అడుగు. ఒక్కసారి నువ్వు మోకరించలేకపోతే లేచి నిలబడి నువ్వు అడుగు. ఇది అంశ ప్రార్థన. ఈ రోజు దేవుడు ఈ యొక్క దైవ ధ్యానములో ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఉండి నువ్వు ఏది అడుగుతున్నావో అడుగుడి అన్నాడు. అడుగు ప్రతి వారు పొంది ఉన్నారని సెలవించిన దేవుడే ఈ రోజు నీకు అడుగుతున్న నీ అంశం ఏంటి? దేవుని ఎదుట చెప్పు. నా నామమును బట్టి మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానన్నారు. ఈ రోజు శుక్రవారం, ఈ రోజు సిలువ మీద నుండి పలికిన మాట ఏమిటో తెలుసా? ఇదిగో నీ కష్టం ఏదైనా, నీ నష్టం ఏదైనా, నీ అవమానం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ బాధలన్నింటినీ సమానం చేయడానికే ఈ శుక్రవారం రోజున నేను సిలువ ఎక్కి ఉన్నాను. నీకేది కావాలి ఈ రోజు నువ్వు అడుగు. నీకేది కావాలి అడుగు. ఏదైనా ఇచ్చి వేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు.
అంశ ప్రార్థనలు అడుగు. నీకు పాప క్షమాపణ కావాలా? నువ్వు పాప క్షమాపణ అడుగు. పాప విసర్జన శక్తి కావాలా? పాప విసర్జన శక్తిని అడుగు. భక్తి జీవం కావాలా? భక్తి జీవం అడుగు. బైబిల్ జ్ఞానము కావాలా? బైబిల్ జ్ఞానం అడుగు. నీకు ఏది కావాలో అది అడుగు. నీకు కష్ట నివారణ ఉందా? కష్ట నివారణ అడుగు. శరీర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? శరీర ఆరోగ్య సమస్యలను అడుగు. నీకేది కావాలో అడుగు. నీకు మోక్ష భాగ్యము కావాలా? ఈ రోజు అడుగు. అంశ ప్రార్థన, అంశ ప్రార్థనకి ఏది కావాలి? చాలా విలువైంది. ఈ రోజు ఇచ్చే బహుమానం నువ్వు అడుగు అంటున్నాడు. నా నామమున నీవు అడుగు. కాదు అడగట్లేదేమో. ఒక్కసారి అడుగు, ఒక్కసారి అడుగు, ఒక్కసారి అడుగు, ఒక్కసారి కన్నీళ్లతో అడుగు, కన్నీళ్లతో అడుగు, కన్నీళ్లతో అడుగు. కడుపులు నిండిపోతున్నాయి కాబట్టి దైవజనులు ఉన్నారు. కడుపులు నిండిపోతున్నాయి కాబట్టి కన్నీటి ప్రార్థన రావడం లేదు అన్నారు. కడుపులు నిండిపోతున్నాయి, కడుపులు నిండిపోతున్నాయి కాబట్టి కన్నీటి ప్రార్థన రావట్లేదు. అంశంలో ఈ రోజు నువ్వు అడుగు. నువ్వు తెల్లవారుజామునట్టుగా ఇప్పుడు కూడా యేసు ప్రభువు శుక్రవారం రోజున నేను సిలువ ఎక్కి అడుగుతూ ఉన్నాను. నీకేది కావాలని అడుగు. నీకేది కావాలని అడిగిస్తామన్నాడు. అంశ ప్రార్థన జరిగించిన నీవు దైవ లక్షణములు కలిగి ఉన్నావు. దైవ లక్షణములు అంటే దేవా నీ లక్షణములండి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, కరుణ. నీకు ఏది నీలో ఉన్న లక్షణములు అడుగు. అందుకే దైవజనులు అన్నారు, నీ రూపలావణ్యములు నా రూపలావణ్యములను నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము అన్నారు. ఎవరు రాయగలరండి ఇలాంటి పాటలు? ఎవరు రాయగలరండి ఇలాంటి మర్మమైన పాటలు? నీ రూపలావణ్యములు నా రూపలావణ్యములను అన్నారు. నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, ఇది జీవము అన్నారు. ఆయన జీవదాత, ఆయన జీవ ప్రదాత, జీవమునిచ్చే దాత, జీవము నీలో ఉంచే దాత అన్నారు. 6 అంశములు నువ్వు చేసావు. 7వ అంశం కనిపెట్టుట. ఏంటి కనిపెట్టుట అంటే? అన్ని మెట్టు మీద దేవునితో మాట్లాడిన నీవు కనిపెట్టుట అనగా అన్ని మెట్ల మీద దేవునితో మాట్లాడిన నీవు ఈ మెట్టు మీద నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 6 మెట్లు అడిగావు. 7వ మెట్టు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనులు అన్నారు, కనిపెట్టు పట్టుగా వారు కలవరపడరు, కంగారు పడరన్నారు. కనిపెట్టు పట్టు కలిగిన వారు కలవరపడరు, కంగారు పడరన్నారు. ఈ 7 మెట్ల మీద నడిచిన వెనక నీ నడక సరిగా ఉన్నదో లేదో ఒక్కసారి కనిపెట్టు. 6 మెట్ల మీద నడిచినప్పుడు వరకు నీవు, ఈ మెట్ల మీద నడిచిన నీవు, నీ నడక సరిగా ఉన్నదో లేదో ఒక్కసారి కనిపెట్టుకో, పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ఒకవేళ నీకు కుదిరితే జీవాంతము వరకు ఈ నడకలోనే నేను నడిచేదిలో తండ్రి, ఈ నడకలోనే నేను ఉంటాను తండ్రి అని అందరూ పరీక్షించుకున్న పిదప దైవజనులు మనకు అందించిన సూక్ష్మ ప్రార్థన అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడి. ఇది నా మాట కాదు, దేవుడు అంటూ ఉన్నమాట. ఇది నా మాట కాదు, దేవుడు అంటున్న మాట. నువ్వు మోకరించగలవా? ఈ రోజు నీకు ఇస్తున్నాను, ఒక్కసారి మోకరించి. నువ్వు మోకరించలేవా? ఒక్కసారి లేచి నిలబడి దైవజనులు చెప్పిన సూక్ష్మ ప్రార్థన ఒకసారి మనం చెప్తాం. అందరూ నాతో చెప్పండి, అందరు నోరున్న వాళ్ళందరూ కూడా నాతో చెప్పండి. దేవా నాకు కనబడును, నాతో మాట్లాడును. దేవా అందరికీ కనబడును, అందరితో మాట్లాడును. దేవా నిన్ను నాకు చూపించు. దేవా
నన్ను నాకు చూపించు. తదస్తు. ఆమె ఒక్క నిమిషం 60 సెకండ్లు మోకరించగలిగితే మోకరించు, మోకరించలేకపోతే లేచి నిలబడు. దేవుడి రోజు నీకు ఏమిస్తున్నాడు? ఆయన శిలువ మీద పలికారు, నీకు ఏది కావాలి ఈ రోజు ఇస్తానన్నారు. ఆ రోజు ఈ రోజు సిద్ధపరిచారు. ఈ రోజు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి లోకం విడిచిపెట్టావు, పనులను విడిచిపెట్టావు, కష్టార్జితమైనది అంతా విడిచిపెట్టావు. ఇవి దేవుని మేలు పొందుకోకుండా ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? నువ్వు అడుగు. అవసరమైతే నువ్వు ఆయన్ని గొడవ చేయి, నాకు ఈ నాయన, నాకు ఈ నీకు ఇవ్వకపోతే నేను వెళ్దాం అని కనిపెడితే కనుక దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్క నిమిషం కనిపెడతాడు.